హాయ్ డియర్ ఫ్రెండ్స్, మీరు పీఈటీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, స్పోర్ట్స్ సైకాలజీ గురించి తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళకు ఈ క్లాస్ యూజ్ అవుతుంది. సో జాగ్రత్తగా వినండి. సైకాలజీ అంటే మనోవిజ్ఞాన శాస్త్రం. దీని గురించి మొదటగా ప్రస్తావించిన వ్యక్తి ఎవరయ్యా అంటే రుడాల్ఫ్ గోయకల్. రుడాల్ఫ్ గోయకల్ ఇతని గురించి పెద్దగా చెప్పుకోదగినది ఏం లేదు. కాకపోతే మొదటిసారిగా సైకాలజీ అనే పదాన్ని ప్రయోగించిన వ్యక్తి ఎవరయ్యా అంటే రుడాల్ఫ్ గోయకల్. మొదటగా ఈ మనోవిజ్ఞాన శాస్త్రం గురించి మనకు బీజాలు వేసిన వ్యక్తులు ఎవరయ్యా అంటే నలుగురు ఉన్నారు. వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే సోక్రటీస్. మొదటి వ్యక్తి సోక్రటీస్. అండ్ రెండో వ్యక్తి అతని శిష్యుడైనటువంటి ప్లేటో. ఆ మూడో వ్యక్తి ఎవరయ్యా అంటే అతని శిష్యుడైనటువంటి అరిస్టాటిల్. ఓకే, నెక్స్ట్ ఇంకొక వ్యక్తి ఎవరు అంటే పెయింట్ అగస్టిన్. ఎవరెవరు సైకాలజీ గురించి ఏ విధంగా అధ్యయనం చేశారనేది మనము ఇప్పుడు చూద్దాం. ఈ బోధనా పద్ధతులలో ఇతను సోక్రటీస్ అనేటువంటి ఈ గ్రీక్ ఫిలాసఫర్ అంటే గ్రీకు తత్వవేత్త. సోక్రటీస్ అనేవారు ఎవరంటే గ్రీకు తత్వవేత్త, గ్రీక్ ఫిలాసఫర్. ఇతను మానవ మానసిక కృత్యాలను గురించి అధ్యయనం చేసి చెప్పాడు. ఓకే, ఏ విధంగా అంటే మానవుని లోపల ఆత్మ ఉంటుందని, ఆత్మ లోపల జ్ఞానం ఇమిడి ఉంటుందని, అది అంతర్గతంగా ఉంటుందని, అది నిగూఢంగా ఉంటుందని చెప్పిన వ్యక్తి ఎవరయ్యా అంటే సోక్రటీస్. ఇతను ఏమంటున్నాడు అంటే మానవుని లోపల ఆత్మ ఉంటుంది. ఆత్మ లోపల జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానాన్ని చైతన్యపరిచి మానసిక స్థితిని బయటికి తీసుకురావడం అనేది పాసిబుల్ అంటున్నాడు. దీని చైతన్య మానసిక స్థితిలోకి తీసుకురావడము మనం చేయవచ్చు అని చెప్పిన వాడు ఎవరయ్యా అంటే సోక్రటీస్. ఓకే, ఇతని శిష్యుడైనటువంటి ప్లేటో. శిష్యుడు ఎవరయ్యా అంటే ప్లేటో. అతను ఇంకా ముందుకు ఆలోచించి మనిషి గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏంటో చూద్దాం. ఒక మనిషి ఇలా ఉన్నాడు అని మనం అనుకుంటే, ఇది అతని యొక్క బాడీగా మనం తీసుకున్నట్లయితే, ఇది అతని యొక్క పొట్టగా తీసుకున్నట్లయితే, మనిషి యొక్క మెదడులో మనస్సు ఉంటుంది. అతని యొక్క హృదయంలో ఇచ్ఛ ఉంటుంది. అతని యొక్క పొట్టలో అంటే ఉదరంలో వాంఛ ఉంటుంది అని చెప్పాడు. ఈ విధంగా డివైడ్ చేశాడు అన్నమాట. ఇతను ప్రాచీన పాఠశాల విప్లవకారుడు, ఉద్యమకారుడు. ఆ ఉద్యమాన్ని లేపాడు. ప్రాచీన కాలంలో పాఠశాలలు ఉండాలని. మరి అలా ఉద్యమం లేపితే సరిపోదు కదా, దాన్ని సార్థకం చేసుకోవాలి కదా. ఇతను జిమ్నాషియా అనేటువంటి పాఠశాలను కూడా స్థాపించాడు. అంతేకాదు రిపబ్లిక్ అనే గ్రంథాన్ని కూడా రాశాడండి. రిపబ్లిక్ అనే గ్రంథాన్ని కూడా రాసిన వాడే మన ప్లేటో. అతని శిష్యుడు ఎవరయ్యా అంటే అరిస్టాటిల్. ఇతను ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇతడు రెండు రకాలుగా విభజించాడండి. మొదటిది ఏంటి రెండు రకాలుగా అంటే మానసిక నిష్క్రియ అండ్ క్రియాత్మక మానసిక నిష్క్రియ అని క్రియ అంటున్నాడు. నిష్క్రియ అంటే ఏంటి, నిష్క్రియ ఆత్మ అంటే ఏంటి, క్రియాత్మ అండ్ నిష్క్రియాత్మ అంటే ఏంటిదంటే ఆ ఆత్మ ఎలాంటి పనులు చేయదు, ఎలా అయినా కూడా మూమెంట్ ఉండదు అనమాట. అలాంటి ఆత్మను నిష్క్రియాత్మ అంటారు. దీనిని ఏమీ రాయనటువంటి ఒక నల్ల బల్లతోటి, ఒక బ్లాక్ బోర్డు తోటి పోల్చి చెప్పాడు మన అరిస్టాటిల్. ఇది చిన్నపిల్లల మైండ్కి చాలా ఈజీగా ఉంటుంది. అది దాన్ని సూచిస్తుంది, చిన్నపిల్లల మైండ్ను సూచిస్తుందని చెప్పాడు. అంటే ఒక నల్ల బల్లతో పోల్చాడు. ఏం పోల్చాడు? నల్ల బల్లతో. దానికి ఒక పేరు కూడా పెట్టాడు. ఏంటంటే అది ట్యాబ్యులా రాసా అని పేరు పెట్టాడు.
మన అరిస్టాటిల్. ఇతడు చాలా గ్రంథాలను కూడా రాశాడు. ఆ గ్రంథాలు ఏంటయ్యా అంటే ఈపీడిపి. ఇది ఒక షార్ట్ కట్ టెక్నిక్ అని గుర్తుపెట్టుకోండి. ఈపీడిపి అంటే ఏంటి అంటే ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సింది ఇలా ఈపీడిపి అని పెట్టుకోవచ్చు, లేదా డిపిఈపి అని కూడా పెట్టుకోవచ్చు. ఈపీ అంటే ఈ అంటే ఎథిక్స్, పి అంటే పాలిటిక్స్, డి అంటే డి అనిమా, ఇంకో పి అంటే పర్వత రాలియా అనేటువంటి గ్రంథాలను రాశాడు. అంటే ఎథిక్స్, పాలిటిక్స్, డి అనిమా, పర్వత రాలియా అనేటువంటి గ్రంథాలను రచించిన వాడు ఎవరయ్యా అంటే అరిస్టాటిల్ అని మనకు గుర్తుండాలి. నెక్స్ట్ పెయింట్ అగస్టిన్ గురించి తెలుసుకున్నట్లయితే ఇతను కూడా 2 భాగాలుగా విభజించాడు. అదేంటి అంటే అంతః పరీక్షణ, ఇంకొకటి అంతః పరిశీలన. అంటే మన ఆత్మలో అంతః పరీక్షించుకోవాలి, అంటే ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అంతః పరిశీలన అంటే లోపల అబ్జర్వేషన్ కూడా చేసుకోవాలి. ఈ 2 రకాలుగా చేసుకోగలిగిన వాడే ఆ విషయాన్ని, ఆ సైకాలజీని మనం బయటికి తీసుకురావచ్చు అని చెప్పిన వాడే అగస్టిన్. ఇతని యొక్క భావం, పండితాభావం, ఇతని యొక్క కెపాసిటీ, ఇతని యొక్క నాలెడ్జ్ ఎక్కడి దాకా తీసుకెళ్ళిందంటే మోడర్న్ సైకాలజీ అంటే ఏంటంటే ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చే విధంగా ఉన్నదట. ఒక స్ట్రక్చరలిజం అంటే ఒక రూపునిచ్చే విధంగా అతని యొక్క నాలెడ్జ్, పండితాభావం అనేది అక్కడి వరకు వెళ్ళిందట. అంటే మోడర్న్ సైకాలజీకే ఒక స్ట్రక్చర్ ఇచ్చేటువంటి శక్తి ఇతని యొక్క పెయింట్ అగస్టిన్ యొక్క భావాలు, అతని యొక్క పండితారాధ్యం ఆ విధంగా ఉంది అంటున్నాడు. అయితే ఈ మోడర్న్ సైకాలజీ స్ట్రక్చరిజంలో ఆయన వేటికి ప్రాధాన్యత ఇచ్చాడయ్యా అంటే ఇది దేనికి ప్రాధాన్యం ఇచ్చాడంటే కంటతా పెట్టడం. కమాహ అంటే ఏంటంటే కంటతా పెట్టడం అనే దాని గురించి ఈయన ఒక ప్రాధాన్యత ఇచ్చాడు ఈ మోడర్న్ సైకాలజీ స్ట్రక్చరిజంలో. సెకండ్ అంటే ఏంటి అంటే మానసిక శారీరక శిక్షణ, శారీరక శిక్షణ గురించి ఆయన దాంట్లో ప్రాధాన్యం ఇచ్చాడు. అదేవిధంగా అంటే హస్తలేఖన నైపుణ్యాలు అంటే ఏంటి? హస్తలేఖన నైపుణ్యాలు అంటే ఏంటి? హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, వాటి గురించి కూడా ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన మోడర్న్ సైకాలజీ స్ట్రక్చరిజంలో. ఈ టాపిక్ని ఈ విధంగా మైండ్ మ్యాప్ చేసుకుంటే ఈజీగా మైండ్లో ఉంటుంది. నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ.